మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. 100 కోట్లు బాలయ్య నాగ్ నెక్స్ట్ ప్లాన్స్ తో సాధ్యమేనా? టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున ఇప్పుడు తమ అప్కమింగ్ మూవీస్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్గా అఖండ 2 తాండవం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య ఇప్పుడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే వారి కాంబోలో వీరసింహారెడ్డి సినిమా రాగా ఇప్పుడు మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఆ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. 2 పాత్రలకు సంబంధించిన లుక్స్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. 2026 దసరాకు ఆ సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు రానున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా చేస్తున్నారు. చివరగా శేఖర్ కమల దర్శకత్వం వహించిన కూలీ మూవీతో థియేటర్స్లో సందడి చేసిన ఆయన ఇప్పుడు రా కార్తిక్ దర్శకత్వంలో కింగ్ 100 చేస్తున్నారు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా సినిమా ఉండనుందని తెలుస్తోంది. నా కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు బాలయ్య నాగ్ షూటింగ్స్లో పాల్గొంటుండగా సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. వారిద్దరూ 100 కోట్ల షేర్ మార్క్ ఎప్పుడు అందుకుంటారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే కెరీర్లో కొన్ని వందల సినిమాలు చేసిన వారు 100 కోట్ల షేర్ను ఏ మూవీతో కూడా సాధించలేదు. కానీ టాలీవుడ్కు చెందిన అనేక మంది హీరోలు ఆ ఘనత అందుకున్నారు. సీనియర్ హీరోల్లో చిరంజీవి, వెంకటేష్తో పాటు ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సహా పలువురు 100 కోట్ల షేర్ను ఆయా చిత్రాలతో ఇప్పటికే సాధించారు. అందుకే ఇప్పుడు బాలకృష్ణ, నాగార్జున వంతు మాత్రమే మిగిలింది. దీంతో తమ అప్కమింగ్ మూవీస్తో వారిద్దరూ ఆ మార్కును అందుకోవాలని అంతా కోరుకుంటున్నారు. నిజానికి బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో 100 కోట్ల షేర్ దగ్గరకెళ్లి ఆగిపోయారు. నాగార్జున కూడా సేమ్ అంతే. ఆయన నటించిన సోగ్గాడే చిన్ననాయన, బంగారాజు వంటి సినిమాలు 70 కోట్ల షేర్ వరకు రాబట్టాయి. అందుకే ఇప్పుడు అప్కమింగ్ మూవీలతో 100 కోట్ల షేర్ మార్కును నాగ్, బాలయ్య అందుకుంటారో లేదో అన్నది వేచి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? వారి అప్కమింగ్ మూవీస్లో 100 కోట్లు సాధించగలరు అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.